సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న విధంగా సో బేసిక్గా ఏమేం థింగ్స్ నేను కవర్ చేస్తాను యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ అనేది డిస్కస్ చేద్దాం. ట్రైనింగ్ కాన్సెప్ట్స్. సో టీమ్ మటీరియల్ ఐ థింక్ కోర్స్ కంటెంట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ విల్ డిస్కస్ హియర్. కోర్స్ కంటెంట్ ఆల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ ఇనిషియల్లీ స్టార్ట్ విత్ అ టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్స్ బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, అరేస్. సో మేజర్ గా మనం అరేస్, క్లాసెస్, ఓప్స్ కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆబ్వియస్లీ ఒక 20 days పడుతుంది డైలీ. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి డైలీ 1 hour, మీరు ప్రాక్టీస్ చేయడానికి 1 hour. సో ప్రాక్టీస్ చేసే టైంలో ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ. 20 days అనమాట. లేటర్ ప్లే రైట్ స్టార్ట్ అవుతుంది. సో ప్లే రైట్ లో ఏంటి అంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా ఫ్రేమ్ వర్క్ క్రియేట్ అవుతుంది. ప్లే రైట్ ఫ్రేమ్ వర్క్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రేమ్ వర్క్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయినప్పుడు సో దీనికి సంబంధించిన కాన్ఫిగ్ ఫైల్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుంటాము. అండ్ ప్లే రైట్ లో ఆటో వెయిట్స్ ఏంటి, అసర్షన్స్ ఏంటి, అండ్ టీమ్ అసర్షన్స్ కాన్సెప్ట్, ఆటో వెయిట్స్ అండ్ లాట్ ఆఫ్ things are there. We can discuss all the concepts in detail or step by step. Okay. సో ప్లేరైట్ ప్లాన్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి అంటే ప్లేరైట్ యొక్క బేసిక్స్ అండ్ సమ్ టెక్నికల్ ఛాలెంజెస్. ఓకే, ఏవైనా టెక్నికల్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తాం, లైక్ డ్రాప్ డౌన్స్ లో వర్క్ చేసేటప్పుడు ఎలా డీల్ చేస్తాం, బికాస్ డ్రాప్ డౌన్స్ అనేవి డైనమిక్ ఎలిమెంట్స్ అనమాట. టేబుల్స్ ఎలా డీల్ చేసుకుంటాం అండ్ రేడియో బటన్స్ ఎలా డీల్ చేసుకుంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, ఎలా ఉంటుంది. అండ్ టీమ్ లొకేటర్స్ కూడా ప్లే రైట్ లో మనకి డిఫాల్ట్ గా ఇన్బిల్ట్ లొకేటర్స్ ఉంటాయి. సో ఏది మనకి రికమెండెడ్, ఇన్ కేస్ ఇన్బిల్ట్ లొకేటర్స్ కాకుండా ఎక్స్ పాత్, సిఎస్ఎస్ పాత్ లాంటివి ఏమన్నా కావాలనేది బేసిక్ గా ఒక 10 days డిస్కస్ చేసుకుంటాం. సో ఆబ్వియస్లీ హియర్ ఇట్ ఈస్ కవర్డ్ 30 days. లేటర్ ఐ స్టార్ట్ ద డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్. సో డేటా డ్రివెన్ ఉంటుంది. సో ఎలా డేటా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఎలా రీయూస్ చేసుకోవచ్చు ఈచ్ టెస్ట్ లోకి. అండ్ ఏఐ ఫీచర్స్, సో గిట్ హబ్ ఇంటిగ్రేషన్, జస్ట్ జెన్కిన్స్ ఎగ్జిక్యూషన్, జెన్కిన్స్ లోకి స్క్రిప్ట్ ని గిట్ హబ్ త్రూ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఏఐ టూల్స్ అండ్ వాట్ ఈస్ ఏజెంట్ ఇన్ ప్లే రైట్ అండ్ వాట్ ఈస్ టీమ్ ప్లీజ్ కీప్ ఇన్. సో ఎంసిపిస్ ఏంటి, ఎల్ఎల్ఎంస్ ఏంటి, ఏమేమి ఎల్ఎల్ఎంస్ ఉంటాయి అండ్ ఐడిఈస్ అనమాట. ఇనిషియల్ గా నేను యూజ్ చేసిన ఐడి వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తున్నాము, విజువల్ స్టూడియో ఐడి యూజ్ చేస్తాను. విజువల్ స్టూడియో కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి, కర్సర్ అని ఏఐ రిలేటెడ్ ఐడీస్ కూడా ఉన్నాయి, వీ కెన్ టేక్ దట్. అండ్ గిట్ హబ్ కి సంబంధించి గిట్ హబ్ యొక్క ఎల్ఎల్ఎం లైక్ గిట్ హబ్ కో పైలట్ అనమాట. ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది, ఆల్ దీస్ థింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తో ప్రాక్టీస్ చేస్తాం. క్లియర్ దిస్ రోడ్ మ్యాప్. ఆఫ్టర్ దాట్ CI/CD pipeline is nothing but Jenkins only. Okay. CI/CD pipeline అంటే Jenkins is one of the CI/CD tool అన్నమాట. ఓకే. Okay. హలో అనుష. యా ఏపీఐస్ అలా కవర్ చేయమంటే ఏపీఐస్ యా ఐమ్ జస్ట్ టెల్లింగ్ దట్ పార్ట్. ఓకే. ఓకే. సో ప్లే రైట్ ని యూజ్ చేసుకొని ఏపీఐ టెస్టింగ్ ఎలా చేస్తాము అండ్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఇన్బిల్ట్ గా ప్లే రైట్ లో ఇన్బిల్ట్ ఫ్రేమ్ వర్క్ ఉంటుందండి. అలాంగ్ విత్ దట్ ఫ్రేమ్ వర్క్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్ వర్క్ కూడా చెప్తాను. అండ్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కి క్లాసెస్ క్రియేట్ చేస్తారు. సో మనం టైప్ స్క్రిప్ట్ లో నేర్చుకునే క్లాసెస్ కాన్సెప్ట్ అనేది ఈ ఆబ్జెక్ట్ మోడల్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఏపీఐ టెస్టింగ్ ఉంటుంది. సో ప్లే రైట్ లో ఏపీఐ టెస్టింగ్ ఎలా ఉంటుంది, ఇన్ కేస్ మనం టెస్ట్ కేస్ నార్మల్ వెబ్ అప్లికేషన్ కి రన్ చేసిన సేమ్ టెస్ట్ ని
మొబైల్ బ్రౌజర్స్ లో ఎలా రన్ చేయొచ్చు. సో కమాండ్స్ యూస్ చేస్తాం మొబైల్ బ్రౌజర్ కి సంబంధించిన కమాండ్స్. సో మొబైల్ విండో డైరెక్ట్ ఇన్బిల్ట్ విండో ఓపెన్ అయ్యి స్క్రిప్ట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ టీమ్ I'll give you the interview questions and answers. లేటర్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఏఐ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇనిషియల్ గా. బికాజ్ ఐ జస్ట్ ప్లాన్ టు గివ్ ఎల్ఎంఎస్ అనమాట. సో ఎల్ఎంఎస్ లో మీకు ఇనిషియల్ ఏఐ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మీరు ఏ ఇంటర్వ్యూస్ క్వాలిఫై అయిపోయిన 2 to 3 ఇంటర్వ్యూస్ కి మెంటర్ కనెక్ట్ అనమాట. డైరెక్ట్ మెంటర్స్ తో కనెక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు. మాక్ ఇంటర్వ్యూస్, మెంటర్ కనెక్ట్ ఇంటర్వ్యూస్ కానీ ఇవ్వచ్చు. ఓకే. అండ్ దెన్ కెరియర్ పోర్టల్ టీమ్. సో మన కెరియర్ పోర్టల్లో డిఫాల్ట్ గా జాబ్స్ అనేవి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అదర్ దాన్ దిస్, ఇఫ్ ఐ నో ఎనీ జాబ్స్ ఐ పోస్ట్ ఇన్ ద పోర్టల్. If you know guys, you can post in the portal who are looking for the jobs in our community. They are able to get at least an idea to apply the job opportunities. Clear all this stuff? ఓకే. రెజ్యూమ్ బిల్డింగ్ కూడా ఉంటుందా మిషన్? Yeah, resume building కూడా ఉంటుంది. ఏటీసీ రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. మీ అనుష రెజ్యూమే ఆల్రెడీ ఉంది అంటే యూ కెన్ అప్లోడ్ యువర్ రెజ్యూమే. ఇట్ కన్వర్ట్ దట్ రెజ్యూమే ఇంటూ ఏటీసీ బిల్డింగ్ రెజ్యూమే, బయో క్రానికల్ రెజ్యూమే. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని రెస్పెక్టివ్ రెజ్యూమే ఫార్మాట్స్ తీసుకోవచ్చు. లెట్ మీ షో యూ. టైప్ స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ చెప్తారా అనుష? యా, ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఆబ్వియస్లీ ఉంటుందండి. నేను అందుకే టైప్ స్క్రిప్ట్ మీకు బేసిక్ గా 2 months టైం, ఐ మీన్ 20 days టైం పడుతుంది. మేడం మీరు కాన్సెప్ట్స్ చెప్పారు కదా ఫస్ట్, ఆ కాన్సెప్ట్స్ తో యూజ్ చేసి మేము కోడ్ రాయగలుగుతామా? ఆ కాన్సెప్ట్స్ ఎనఫా? ఇనిషియల్ గా ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, లెట్ మీ షో యూ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇఫ్ యూ సీ ఆల్ దీస్ టెక్నికల్ ఛాలెంజెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రీవియస్ టీమ్ మెంబర్స్. సో నా ప్రీవియస్ బ్యాచెస్ కి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కి మాన్యువల్ గా నేనే టెస్ట్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడ్ ఇలా ఉంటుంది, ఎలా రాయాలి ఏంటి అంటే. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, లొకేటర్స్ ఎలా, మౌస్ ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు, హిడెన్ డ్రాప్ డౌన్స్ ని ఎలా, డూప్లికేట్స్ ని ఎలా డీల్ చేయాలి, ఎవ్రీథింగ్. వన్స్ మనకి మంచి నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ గో విత్ ద ఏఐ ఇంటిగ్రేషన్ అని. బికాస్ సో ఇప్పుడు ఏ జనరేట్ చేసిన కోడ్ మనకు అర్థం కావాలి అంటే అట్లీస్ట్ వీ షుడ్ రైట్ అట్లీస్ట్ ఏదో 10 to 20 సినారియోస్ మాన్యువల్. మనం మాన్యువల్ గా రాసినప్పుడే వి అవేర్ ఆఫ్ దాట్ అనమాట. అండర్స్టాండ్? ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఏ యూజ్ చేయలేరు కదా, మనం డైరెక్ట్ కోడ్ రాయాల్సిందే కంపల్సరీ. ఆబ్వియస్లీ సో మీరు బేసిక్ గా సినారియో రావాల్సిందే. ఇస్తారు, సినారియో ఇచ్చిన తర్వాత మీరు కంపల్సరీ రాయాలి. అండ్ అవును. ఇంకొకటి ఐ మిస్డ్ టీమ్ అల్లూర్ ఇంటిగ్రేషన్స్ అనమాట. అల్లూర్ రిపోర్ట్స్ కూడా ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేస్తాము. అండ్ అలాంగ్ విత్ దాట్ మనకి కెరియర్ పోర్టల్లో ఐ థింక్ శాంపిల్ రెజ్యూమేస్ ఉంటాయి. ఈ శాంపిల్ రెజ్యూమేస్ లో ఫ్రెషర్ రెజ్యూమేస్, ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయితే డైరెక్ట్ మీ రెజ్యూమేస్ ఇట్లా అప్లోడ్ చేయొచ్చు. క్రానికల్ రెజ్యూమేస్ అంటే దిస్ ఇస్ ద ప్రో అనమాట. 2 to 5 years వాళ్ళకి, ఇది హైబ్రిడ్ కెరియర్ స్విచ్ అయ్యే వాళ్ళకి. అండ్ సీనియర్ టెక్నికల్ అనమాట, 5 to 10 years అబౌవ్ ఉండే వాళ్ళు. ఇది శాంపిల్ రెజ్యూమేస్ ఉంటాయి. ఇక్కడ బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమే. మీరు రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇన్బిల్ట్ ఏటీసీ స్కానర్ రెజ్యూమే ఇస్తుంది. జస్ట్ ఫిల్ ఆల్ ఆఫ్ యువర్ డీటెయిల్స్ అనమాట. మీ డొమైన్, మీ ఎక్స్పీరియన్స్, మీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్ గా రెజ్యూమే అయితే జనరేట్ అవుతుంది. లేదు అంటే మీ రెజ్యూమే ఇట్లా అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఐ థింక్ 1 page రెజ్యూమే కావాలా, 2 pages రెజ్యూమే కావాలా అనేది మీరు అడిగితే ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. క్లియర్? సో యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ ఎనీ ఆఫ్ అదర్స్ to హాయ్ even అనుష. we give you the guidance on that how to build the resumes. Even ATC generated resume and a team, I'll take a review on this. Okay. హాయ్ మేడం అనుష. ఎనీ డేటా టెస్ట్ చేస్తామా మనం, లైక్ ఈటీఎల్ టెస్టింగ్? Data driven, ETL testing. ఈటీఎల్ టెస్టింగ్ అంటే జాబ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన డేటాని వెరిఫై, వ్యాలిడేట్ ఏమైనా చేస్తామా? Data validation అయితే చేయొచ్చు. ఓకే. ఓన్లీ ఫర్ డేటా వాలిడేషన్, బట్ డేటాబేస్ కనెక్షన్స్ కి అయితే పాసిబిలిటీ ఉండదు. సో మనకి ప్లే రైట్ అనేది మేజర్ గా వెబ్ ప్లస్ ఏపీఐ కి ఫుల్లీ సపోర్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు వెబ్ అప్లికేషన్లో డేటా ఇన్పుట్ చేయాలంటే అది డేటాబేస్కి కనెక్ట్ అయ్యి తీసుకోదా డేటా? మనం మాన్యువల్గా ఏమైనా మనం ఫైల్? మాన్యువల్ గా డేటా తీసుకొని డేటా ఫైల్స్ ఇక్కడ అటాచ్ చేస్తాం. లైక్ డేటా అయిన CSV ఫైల్, డేటా అయిన ఎక్సెల్ ఫైల్,
జస్ట్ ఇక్కడ అటాచ్ చేసిన డేటాను బేస్ చేసుకొని ఈ డేటాను కాల్ చేసి మనం స్క్రిప్ట్స్ లో ఆటోమేట్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, మేడం రీసెంట్గా నేను బ్రోచర్స్ లో N8N అని చూశాను. అదేంటి మేడం? అవి దేని రిలేటెడ్? సో టీమ్ లాట్ ఆఫ్ LMSs ఉన్నాయి మన మార్కెట్ లో. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ LMSs వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇన్ డీటెయిల్ ఇక్కడ ఉన్నాయి. జస్ట్ గో త్రూ దట్. ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫ్రేమ్ వర్క్, ఐ థింక్ సో. N8N, రైట్? యు ఆర్ జస్ట్ N8N. మనము అది ఒక వర్క్ ఫ్లోస్ డిజైన్ చేయడానికి అనమాట. సో మాన్యువల్ వర్క్ ఫ్లోస్ కాకుండా ఇన్ కేస్ మీరు ఒక వర్క్ డైలీ మాన్యువల్ గా చేస్తున్నారు, ఓకే, మీరు అది మాన్యువల్ గా చేయకుండా కొన్ని బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ ని బేస్ చేసుకొని వర్క్ ఫ్లో డిజైన్ చేస్తే ఆ వర్క్ ఫ్లో ని బేస్ చేసుకొని వర్క్ చేస్తారు. అర్థమైందా? ఇంకానే ఉన్నాయి, బట్ ఐ థింక్ వెరీ లెస్ ఆర్ యాడెడ్. క్లియర్? ఓకే. So team, these all are the complete high level information what we are going to discuss entire this training. ఈ ట్రైనింగ్ లో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటాము అనేది జస్ట్ హై లెవెల్ లో చెప్పాను. అన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ నోట్ చేయలేదు. సో మీకు ఏదైతే కోర్స్ కంటెంట్ రిసీవ్ చేసుకున్నారో ఆ కోర్స్ కంటెంట్ లో ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ వి యూస్ టు కవర్ హియర్. ఓకే, ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయి ప్లేరైట్? మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్ ఉంటుందండి. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్లేరైట్ కి సర్టిఫికేట్ యాడ్ చేస్తారు. సర్టిఫికేట్ అంటే PDF రాదు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్యాజెస్ రిలీజ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ MNC అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మనం ఏ సర్టిఫికేట్స్ చేసినా ఇనిషియల్ గా మనకి బ్యాడ్జెస్ రిలీజ్ చేస్తారు, కరెక్ట్? సో ప్లేరైట్ సర్టిఫైడ్ పర్సన్ అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ నుండి డైరెక్ట్ బ్యాడ్జ్ రిలీజ్ అవుతుంది. యూ కెన్ పోస్ట్ దట్ బ్యాడ్జ్ ఇంటూ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అండ్ ఆల్. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టీమ్ ఇన్ ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నవే డేస్ ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు కూడా అలాంగ్ విత్ ID ప్రూఫ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్స్ కూడా అడుగుతున్నారు. మేక్ షూర్ టు గివ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇన్ ఆప్టిమైజ్డ్ వే. సో ఆప్టిమైజ్డ్ వేలో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది ఐ కెన్ టేక్ వన్ సెషన్ ఆన్ దాట్. ఓకే, Excuse me, ma'am. Ram Garu, could you please share your mobile number, sir? We don't have your contact. Thank you, ma'am. ఓకే టీమ్, క్లియర్ అప్ టు హియర్ ఎవ్రీవన్? So this is the roadmap I'm going to discuss with you for this particular next 45 to 50 days. So based on our discussions, our communication, and how much you guys are interacting with me, somewhat this duration it might extend, but don't worry for that. Things we are just learning in depth. That's it. Okay. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మేడం, డెమో ప్రాజెక్ట్స్ లాంటివి. సో టీమ్, ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్స్ తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ టెక్నికల్ ఛాలెంజెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక అప్లికేషన్ ని తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ టేక్ వన్ ఆఫ్ ది కామర్స్ అప్లికేషన్. ఈ కామ్ అప్లికేషన్ లో ఐ థింక్ మనకి మార్కెట్ లో ఒక 50 ఛాలెంజెస్ ఉన్నాయనుకోండి. ఈ కామ్ అప్లికేషన్ లో ఓన్లీ మీకు 20 ఛాలెంజెస్ కవర్ అవుతాయి. పాయింట్ అర్థమైంది అందరికి? ఎస్. సో 20 ఛాలెంజెస్ అంటే అన్ని ప్రాజెక్ట్స్ లో, అంటే ఒక్క పర్టికులర్ ప్రాజెక్ట్ లో అన్ని సినారియోస్ కవర్ అవుతాయి అన్న ఆప్షన్ అయితే లేదు. సో మీరు కావాలంటే ఆల్రెడీ ఆటోమేషన్ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కనుక్కోండి. సో ఒక ప్రాజెక్ట్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆటోమేట్ చేస్తున్నారంటే ఒక 30 to 40% ఆఫ్ ఛాలెంజెస్ మాత్రమే మీరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో వేరే ప్రాజెక్ట్స్ కి జాయిన్ అయినప్పుడు యూ మే ఫేస్ ఫ్యూ అదర్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ ని రిజాల్వ్ చేయడం. ఆటోమేషన్ అంటే ఏంటి అసలు? మేజర్ గా మనకిచ్చే ఛాలెంజెస్ ని రిజాల్వ్ చేయడం. ఆ రిజాల్వ్ చేసినప్పుడు మీరు గెయిన్ చేసే ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో నేనేం చేస్తానంటే ఐ కెన్ గివ్ యూ ఆల్ ఛాలెంజెస్. సో డిఫరెంట్ సినారియోస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అనేది నేను అసైన్ చేస్తాను. Along with that, you can try to practice on any kind of e-commerce application or banking. ఏదైనా వెబ్ అప్లికేషన్ తీసుకోండి. Try to do practice on every day that particular application.
you want, I can give you some project also, but this is a secured one. I'll just check if possible I can assign to you. Okay na? మనిషి డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్ ఏది యూజ్ చేస్తాం మామూలుగా ప్లే రైట్ లైక్ జీరా ఎనీ అదర్ టూల్? స్పెసిఫికేషన్ ఏం ఉండదు మధు. సో ప్లే రైట్ కి ఇదే యూజ్ చేయాలని ఏముండదు. ఇది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది క్లయింట్ స్పెసిఫిక్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ కి జీరాని టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ గా యూజ్ చేస్తారు. సో నవే డేస్ ఏదైనా డిటెక్ట్ ఏమంటే అజూర్ డెవాప్స్, ఓకే సో మామూలుగా జీరా, డిటెక్ట్ రైట్ ఓకే కంటిన్యూ. ALM. Okay, so we have other defect tracking tools also. Majorly, I worked on Zira, Azure DevOps, some of these projects only. These all are the test management tools. In case మీరు startup companies లో వర్క్ చేస్తుంటే maybe they can take some only tracking, defect tracking applications also. Clarity? ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి మేడం, ఒకసారి బ్రీఫ్ గా చెప్తారు? ఫ్రేమ్వర్క్ అనేది సెట్ ఆఫ్ ఒక స్ట్రక్చర్డ్ వేలో డిజైన్ చేయడం అండి. ఫ్రేమ్వర్క్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనము లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌస్ బిల్డింగ్. మనం ఏదైనా ఒక హౌస్ బిల్డ్ చేయాలంటే ఇనిషియల్ గా ఏం చేస్తాము? we can do some plan for that, right? Without ప్లానింగ్ లేకుండా డైరెక్ట్ గా వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? లేదు. లేదు. సో ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే సర్టెన్ ఫోల్డర్స్, ఈచ్ ఫోల్డర్ దేనికి సపరేట్, దేనికి డిఫైన్ చేస్తుంది, కంప్లీట్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోల్డర్స్ అన్ని ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. యు నో నీడ్ టు డూ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, ఓకే. నెక్స్ట్. సో దిస్ ఇస్ ద కంటెంట్ టీమ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎంటైర్ దిస్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ సెషన్ లో మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లెట్ us ఎక్స్ప్లెయిన్ టుడే సమ్ బేసిక్స్ ఆఫ్ HTML and DOM structure and web application. HTML, DOM structure and web application. సో నేను ఈ మూడు ఎందుకు తీసుకున్నాను అంటే మనం ప్లే రైట్ లో వర్క్ చేయాలి అంటే ఇనీషియల్ గా వీటి గురించి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో ప్లే రైట్ కి ఎంటర్ అయినప్పుడు వెన్ ఎవర్ వి ఎంటర్డ్ ఇన్ టు అ ప్లే రైట్, ప్లీజ్ కీప్ అండ్ మ్యూట్. I'll explain what is HTML, what is DOM structure, what is web application, and JavaScript ఎందుకు తీసుకుంటున్నాం అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ JavaScript వర్సెస్ టైప్ స్క్రిప్ట్. ఆల్రెడీ నేను నిన్న డిస్కస్ చేశాను JavaScript కి టైప్ స్క్రిప్ట్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. సో JavaScript అనేది చైల్డ్ అయితే టైప్ స్క్రిప్ట్ వచ్చేసి పేరెంట్ అన్నమాట. సో అంటే JavaScript కన్నా కూడా టైప్ స్క్రిప్ట్ చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అని దాని మీనింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ టీమ్ JavaScript అనే టైప్ స్క్రిప్ట్ అనేది కంప్లీట్లీ అడ్వాన్స్డ్. సో టైప్ సేఫ్టీ ఉంటుంది. మనం స్క్రిప్ట్ డెవలప్మెంట్ టైప్ లోనే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. సో ఈ ట్రైనింగ్ లో మనం చూస్ చేసుకున్న టెక్నాలజీ వచ్చేసి టైప్ స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ ఈ టైప్ స్క్రిప్ట్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తాం మనిషి అంటే లెట్ మీ షో యూ. సో సి హియర్ టీమ్, జస్ట్ సింపుల్ డాక్యుమెంటేషన్. మీకు ఈ డాక్యుమెంట్స్ యాక్సెస్ అన్ని కూడా నేను తర్వాత ప్రొవైడ్ చేస్తాను. సో వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్? టైప్ స్క్రిప్ట్ అనేది సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. పేరెంట్ అనొచ్చు, సూపర్ సెట్ అనొచ్చు, లేదంటే జావా కన్నా కూడా టైప్ స్క్రిప్ట్ అనేది చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఎందుకు అంటే జావా స్క్రిప్ట్ తో కంపేర్ చేస్తే టైప్ స్క్రిప్ట్ ఎక్కువ ఫీచర్స్, ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్. సో మనకి వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాం. జస్ట్ క్రియేట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్. సో ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది అంటే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ .ts. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ ఫైల్ sample.ts. సో ఏ ఫైల్స్ క్రియేట్ చేయాలి అన్న ఇలా క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత వి యూస్ టు రైట్ సమ్ కోడ్ అనమాట. నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ వన్ స్టేట్మెంట్ console.log hello
హలో ప్లే రైట్ ఆర్ హలో టైప్ స్క్రిప్ట్ జస్ట్ ఒక సింపుల్ కోడ్ అనేది రాస్తాం. వన్స్ మనం ఇలా కోడ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. కరెక్ట్? కంపైల్ చేస్తామా, ఎగ్జిక్యూట్ చేస్తామా? సో ప్లే రైట్ లో ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ప్లే రైట్ టైప్ స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ గా వినండి. టైప్ స్క్రిప్ట్ లో ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం sample.ts అని, తర్వాత కోడ్ రాస్తాము. రాసిన కోడ్ ని కంపైల్ చేస్తే వన్ యాక్టివిటీ జనరేటెడ్. కంపైల్ చేసామనుకోండి, ఏదైతే టిఎస్ ఫైల్ ఉందో ఈ టిఎస్ ఫైల్ అనేది జావా స్క్రిప్ట్ ఫైల్ గా కన్వర్ట్ అవుతుంది. నా పాయింట్ అర్థమైందా? మనం డెవలప్మెంట్ చేసే టైంలో ఏదైతే sample.ts ఫైల్ ఉందో ఆ sample.ts ఫైల్ అనేది జావా స్క్రిప్ట్ ఫైల్ గా ఆటో కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు ఆటో కన్వర్ట్ అవుతుంది అంటే కంపైల్ చేసినప్పుడు. క్లియర్? ఎస్ ఎవ్రీవన్ జస్ట్ థియరిటికల్ గా వినండి, నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఓకే, మనం కంపైల్ చేసాము అంటే జావా టైప్ స్క్రిప్ట్ ఫైల్ అనేది జావా స్క్రిప్ట్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ఫైల్ ని రన్ చేస్తాము? జావా ఫైల్ ని రన్ చేస్తాం. జావా ఫైల్ ని రన్ చేస్తాం. ఇది ఎగ్జిక్యూషన్ యొక్క ఫ్లో అన్నమాట. కంపైల్ చేస్తేనేమో జావా స్క్రిప్ట్ ఫైల్ రన్ అవుతుంది. జనరేట్ అయిన జావా స్క్రిప్ట్ ఫైల్ ని ఇక్కడ రన్ చేయాలి. సో కంపైల్ లేకుండా డైరెక్ట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయలేమా అనుష అంటే ఎస్ వీ కెన్ రన్ డైరెక్ట్లీ టైప్ స్క్రిప్ట్ ఫైల్ అని. సో 2 అప్రోచెస్ ఉన్నాయి. 2 అప్రోచెస్ కూడా డిస్కషన్. ఓకే, నా కమింగ్ బ్యాక్ టు హియర్ టీమ్, దిస్ ఇస్ ద ఫ్లో అన్నమాట. సో టైప్ స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే కంపైల్ లో వర్క్ అవుతుంది అండ్ రన్ టైమ్ లో వర్క్ అవుతుంది. కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే టైప్ స్క్రిప్ట్ కంపైలర్ జావా స్క్రిప్ట్ ఫైల్ ని కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ అయిన జావా స్క్రిప్ట్ ఫైల్ ని మనం డైరెక్ట్ గా రన్ చేసుకుంటాం. క్లియర్? దట్ ఈస్ అ నార్మల్ టైప్ స్క్రిప్ట్ బేసిక్స్ కాన్సెప్ట్. బట్ వీటన్నిటిపైన ప్రాక్టీస్ చేయాలి అంటే ఇనిషియల్ గా మనకి కావాల్సిన ప్రీ రిక్వైజైట్స్ ఏంటి అంటే ఇన్స్టాలేషన్ డాక్స్ అన్నమాట. సో నేను ఇన్స్టాలేషన్ డాక్యుమెంట్ ఈరోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారు అంటే టుమారో, సో ఎనీవే వీకెండ్ రైట్, టుమారో ట్రై టు సెటప్ దిస్ ఎంటైర్ ఇన్స్టాలేషన్ టీమ్. సో అడ్మిన్ వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. I'll just share this installation document to admin team. They share with you. Just follow the guidelines and do the installation accordingly. సో ప్రీ రిక్వైజైట్ ఏంటి టైప్ స్క్రిప్ట్ కైనా కూడా ప్లే రైట్ కైనా? ఫస్ట్ ఐడియా కావాలి. ఇనిషియల్ గా మనం తీసుకుంటున్న ఐడియా వచ్చేసి విజువల్ స్టూడియో. సో ఈ విజువల్ స్టూడియో కూడా ఇట్స్ బిలాంగ్స్ టు మైక్రోసాఫ్ట్. ఈ ఐడి విజువల్ స్టూడియో ఏదైతే ఉందో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించింది టీమ్. సో వీ కెన్ టేక్ డైరెక్ట్లీ విజువల్ స్టూడియో. నెక్స్ట్ నోడ్ జేఎస్ కావాలి. ఎందుకు నోడ్ జేఎస్ కావాలంటే సెలీనియం అయితే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మనకి జేఆర్ఈ ఫైల్స్ జావాలో రన్ అవుతుంది టీమ్. సో టైప్ స్క్రిప్ట్ లో మనం ఏదైనా స్క్రిప్ట్స్ రన్ చేయాలి అంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి నోడ్ జేఎస్. సో కంపల్సరీగా నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ అయితే కావాలి. ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు హియర్, దిస్ ఈస్ ద ఇన్స్టాలేషన్ డాక్యుమెంట్. ఫస్ట్ నోడ్ జేఎస్, టైప్ స్క్రిప్ట్ కంపైలర్, విజువల్ స్టూడియో. నేను ఆల్రెడీ ఇప్పుడే కంపైలర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వి రిక్వైర్డ్ కంపైలర్ ఆల్సో. ఇనిషియల్ గా మనము క్లాసెస్ టైప్ స్క్రిప్ట్ మీద స్టార్ట్ చేసి మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఏ రోజు కాన్సెప్ట్ ఆ రోజు అంటే ఈ 3 థింగ్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ ఐడియా కావాలి, నెక్స్ట్ నోడ్ జేఎస్ కావాలి, నెక్స్ట్ టైప్ స్క్రిప్ట్ యొక్క కంపైలర్ కావాలి. ఫస్ట్ వచ్చేసి విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ లింక్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను టీమ్. లెట్ మీ గో బ్యాక్. సో హియర్ యూ కెన్ సీ code.visualstudio.com. కాపీ. సో visualstudio.com మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా ఇన్స్టాలర్ ఫైల్ ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ ఇన్స్టాలేషన్ పేజ్. డౌన్లోడ్ ఫర్ విండోస్ అయితే డైరెక్ట్ విండోస్ డౌన్లోడ్ తీసుకోండి. లేదు మ్యాక్ డౌన్లోడ్ ఉంది అంటే వీ కెన్ హ్యావ్ అన్ ఆప్షన్ టు డౌన్లోడ్ ఫర్ ద మ్యాక్ ఆల్సో. మ్యాక్స్ కూడా డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, యూ కెన్ చూస్ దట్. ఓకే, నెక్స్ట్ టీమ్ డౌన్లోడ్ చేసుకుంటాము. వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలా ఉండేది అంటే జస్ట్ డౌన్లోడ్ చేయండి ఫైల్ ని అండ్ లేటర్ డూ ద ఇన్స్టా. ఐ అగ్రీ, యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, నెక్స్ట్. సో డిఫాల్ట్ లొకేషన్ తీసుకుంటుంది. డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ మేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. క్లిక్ ఆన్ నెక్స్ట్.
దెన్ టీమ్ విజువల్ స్టూడియో సెటప్ అనేది క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ క్రియేట్ చేస్తుంది, రిజిస్టర్ కోడ్ ఎడిటర్ క్రియేట్ చేస్తుంది, యాడ్ టు పాత్ అనేది కూడా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ రెడీ టు ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్ గా విజువల్ స్టూడియోకి సంబంధించిన ఆల్ ప్యాకేజెస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్స్ అన్ని కూడా ఇన్స్టాలేషన్ అయిపోతాయి. వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఫినిష్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది ఆర్ డెస్క్టాప్ ఐకాన్ అయితే క్రియేట్ అవుతుంది. లేదు అంటే మీరు డైరెక్ట్ విండోస్ లోకి వెళ్ళి విఎస్ అని ప్రెస్ చేసినా మీకు ఇక్కడ విజువల్ స్టూడియో అని కనిపిస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ. సో ఇనిషియల్ గా మీరు ఇన్స్టాలేషన్స్ ఫస్ట్ నోట్ జేఎస్ విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ కి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టెస్ట్ స్టెప్స్ అన్నమాట. ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది మేడం ఇది? స్పేస్ రిక్వైర్డ్ స్పేస్ ఎంత? ఏం ఆక్యుపై చేయదండి. సో ద ఫైల్ సైజ్ ఈస్ వెరీ లిమిటెడ్ ఓన్లీ, నాట్ మచ్. అంటే మొత్తం కాన్ఫిగర్ చేయడానికి ఎంత వరకు స్పేస్ అవసరం ఉంటుందండి ఇది? యాక్చువల్గా మినిమం దీనికి ఒక కావాలి 4 GB to 8 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది. 8 GB ర్యామ్. ఓకే. ఓకే, 4 GB నుంచి 8 GB వరకు ర్యామ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ నోట్ జేఎస్ విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేయండి. తర్వాత నోట్ జేఎస్ కావాలి. నోట్ జేఎస్ అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ అండ్ ప్లే రైట్. మనం ప్లే రైట్ సినారియోస్ రన్ చేయాలి అన్న వి రిక్వైర్డ్ నోట్ జేఎస్ అనమాట. సో నోట్ జేఎస్ రన్ చేయడానికి టీమ్ జస్ట్ నావిగేషన్ పాత్ నేను ఆల్రెడీ ఫస్ట్ లోనే డిఫైన్ చేశాను నోట్ జేఎస్. దిస్ ఈస్ ద నోట్ జేఎస్ .org document. సో ఇఫ్ యూ ఓపెన్ దిస్ పర్టిక్యులర్ లింక్ టీమ్, సో మనకి ఇక్కడ విండోస్ అయితే విండోస్ పిక్ చేసుకోండి, మ్యాక్ అయితే మ్యాక్, లైనెక్స్ అయితే లైనెక్స్. జస్ట్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ దిస్ ప్యాకేజెస్. ఇఫ్ యూ కమ్ హియర్ డౌన్కి వస్తే ఇక్కడ ఇన్స్టాలర్ వస్తుంది, ఎంఎస్ఐ ఇన్స్టాలర్. డిఫరెంట్ బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్ టీమ్. జస్ట్ ప్యాకేజెస్ పిక్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. ఎంఎస్ఐ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ ని ఫాలో అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ని చెక్ చేయండి. ఓకే, సో హియర్ యూ కెన్ సీ pre-built installer. If you come back to here, earlier we have, when I prepare this document, we have that option. So 64-bit is perfectly fine. So here team, this is latest release anamata, V26 24 16.0 26.2.0. So right now Windows installer, just click on MSA. So automatic గా మనకి ఇక్కడ నోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది, డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన నోడ్ ఫైల్ ఏం చేయాలి అంటే జస్ట్ ఈ డాక్యుమెంట్ ని ఫాలో అవుతూ నెక్స్ట్ ప్రెస్ చేయండి, అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయడం. సో ప్రోగ్రామింగ్ డైరెక్ట్ నోట్ పాత్ తీసుకుంటుంది. ఏం సెలెక్షన్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ గా ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది, ఇన్స్టాల్ చేసేసి. ఓకే, సో వన్స్ యూ గైజ్ ఆర్ రెడీ విత్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ Node.js అండ్ విజువల్ స్టూడియో. సో విజువల్ స్టూడియో, Node.js రెండు సెటప్ అయిపోయిన తర్వాత టైప్ స్క్రిప్ట్ కంపైలర్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, టైప్ స్క్రిప్ట్ కంపైలర్ కి వచ్చేసి ఎక్కువేం అవసరం లేదు టీమ్, సింపుల్ ఒక కమాండ్ రన్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ వర్షన్స్ చెక్ చేయండి. మనకి ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత వర్షన్స్ కనిపిస్తాయి, Node.js వర్జన్ అండ్ టైప్ స్క్రిప్ట్ విజువల్ స్టూడియో యొక్క వర్జన్ అనమాట. లైక్ ఓపెన్ దిస్ కమాండ్ ప్రాంప్ట్, నార్మల్ గా ఓపెన్ చేయండి. Node-v అంటే వర్జన్ ఆఫ్ ది Node.js అనమాట. సో నా సిస్టమ్ లో ఉంది 22.20.0 అండ్ విజువల్ స్టూడియో, రైట్? 1 second. So I'm just using Visual Studio. So this is Visual Studio is not recognizing. So Node version check cheyandi. Later we can check Visual Studio also. I think I'm giving command invalid. VS Code. Let me give VS Code. It's not taking. Second. VS Visual Studio Code, right click, open the file location. So code.exe. Let me run this one.
code -v. Now here you can see this is the code file అన్నమాట. ఓకే, సో టీమ్ వన్స్ వర్షన్స్ అనేవి మనకి ప్రాపర్ గా అర్థమైపోయిన తర్వాత, ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ కంపైలర్ ని కూడా ఇన్స్టాల్ చేయాలి. ఏం కంపైలర్ అంటే టైప్ స్క్రిప్ట్ కంపైలర్ అన్నమాట. సో టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ని ఇన్స్టాల్ చేయడానికి జస్ట్ ఒక కమాండ్ యూజ్ చేస్తాం అంతే. ఇవి మూడు సెటప్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ ద టైప్ స్క్రిప్ట్ కమాండర్, npm install -g టైప్ స్క్రిప్ట్. ఫస్ట్ టైప్ స్క్రిప్ట్ ని ఇన్స్టాల్ చేసుకుంటాము. లేటర్ టైప్ స్క్రిప్ట్ వర్షన్ అనేది పాపులేట్ అయిపోయిన తర్వాత యూ కెన్ చెక్ విత్ TSX. TSX అనేది ఏంటి? ఎగ్జిక్యూటర్, డైరెక్ట్ ఎగ్జిక్యూటర్. TSC అంటే కంపైలర్. ఇవి షార్ట్ కట్స్ అన్నమాట. సో ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ sample.js ఫైల్ ని క్రియేట్ చేస్తాము. ఈ ఫైల్ ని రన్ చేయాలి అంటే TSC కమాండ్. TSC అంటే టైప్ స్క్రిప్ట్ కంపైలర్ అన్నమాట. సో టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఎక్స్టెన్షన్ తో కంపైల్ చేస్తే ఏమవుతుంది? జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన జావా స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయాలంటే ఎలా యూజ్ చేస్తాం? node.run అంటే జావా స్క్రిప్ట్ అనేది నోడ్ చేసి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి నోడ్ అనేది యూజ్ చేస్తాం. డైరెక్ట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని రన్ చేయాలి అంటే TSX అనేది యూజ్ చేస్తాం. జస్ట్ సింపుల్ ఇన్ఫర్మేషన్ టీమ్, డోంట్ థింక్ హార్డ్, జస్ట్ మేక్ ఏ నోట్ ఇన్ సమ్వేర్. So based on this documentation, just follow the step-by-step flow and create the things according. Clear? Anusha, node-v and npm install, both commands are not working for me. npm install -types. Node.js already install చేశారా? చేశాను. Share your screen. Okay. Node.js ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కదా, డైరెక్ట్ యూ కెన్ యూజ్ node-v. వర్క్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. మేబీ ఎన్విరాన్మెంట్ ఫైల్ లో యాడ్ అయి లేదనుకుంటా Node.js అని. Okay. ఓకే, ఎన్విరాన్మెంట్ ఫైల్స్ లో యాడ్ అయ్యి లేకపోతే యుల్ గెట్ దిస్ వన్. వెయిట్ అ మినిట్, ఐల్ జస్ట్ చెక్ ఎగ్జాక్ట్లీ ద రూట్ కాజ్ హియర్. Where node, could you please use this command where node option? Maybe So root this is, users చేయలేము. yeah, it is a Karthik user level. So user level ఉంది కాబట్టి obviously it is having an issue. Go with the Windows. Obviously the default location ఇదే తీసుకుంటుంది. 1 second. Okay. What about this particular one, Visual Studio? విజువల్ స్టూడియోకి వచ్చిందండి. Visual Studio కి వచ్చింది. Maybe you are సో npm ఇన్స్టాల్ చేశారా? సారీ, నోడ్ npm కమాండ్ రికగ్నైజేషన్ అవ్వట్లేదు, అందువల్ల మీకు ఇది రావట్లేదు. npm కమాండ్ కూడా రికగ్నైజ్ అవ్వట్లేదు. జస్ట్ npm కమాండ్ రికగ్నైజ్ అవ్వట్లేదు. ఏం చేస్తారంటే మళ్ళీ node.js ఆర్గ్ డైరెక్ట్ వెబ్సైట్ కి వెళ్ళి ఇంకోసారి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఓకే. లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. లేటర్ మీకు వర్షన్స్ చూపిస్తాం. ఓకే అండి. అండ్ ఈ కమాండ్ రన్ రికగ్నైజ్ అవ్వట్లేదు కదా npm ఇన్స్టాల్ అది. దీనికి వర్కౌట్ అవ్వదు. మనకి కమాండ్ రన్ అవ్వాలి అంటే ఫస్ట్ Node.js కావాలి, విజువల్ స్టూడియో కావాలి. నోడ్ కమాండ్ యూస్ చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది కమాండ్స్ వర్క్ అవుతాయి. ఓకే, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. అనుష, నా దగ్గర కూడా నా సిస్టంలో కూడా విజువల్ స్టూడియో కూడాను Node.js ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. కాకపోతే నేను npm జావా స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ కావాలంటే ఎలా చేయాలి? డైరెక్ట్లీ యూజ్ దీస్ కమాండ్స్. ఓకే, ఐల్ జస్ట్ షేర్ దిస్ వర్డ్ డాక్యుమెంట్ విత్ యూ ఆల్ టుడే. అంటే బోత్ జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ రెండు ఇన్స్టాల్ చేయొచ్చా? రెండు చేసుకోవచ్చు, రెండు ఒకటే కదా. ఆల్రెడీ జావా స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేశాను నేను. సో మనం మళ్ళా కమాండ్ రన్ చేసి టైప్ స్క్రిప్ట్ కూడా చేయొచ్చు. ఓకే, npm install -g టైప్ స్క్రిప్ట్ అని ఇస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి
వన్ బై వన్ మీరు చెప్పిన సీక్వెన్స్ లోనే చేయాలా, లేదంటే అట్లా ర్యాండమ్ గా పిక్ చేసి అప్డేట్ చేసిన ఇన్స్టాల్ అయ్యి మనకి వర్క్ అవుతుందండి ఇది? ర్యాండమ్ గా చేస్తే వర్షన్ మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, మనకు వర్కౌట్ అవ్వదు. ఆ, అంటే మీరు ఇచ్చి ఇప్పుడు డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఏం చేయాలి అట్లాగే మీరు ఇస్తే మేము సీక్వెన్స్ చూసుకుంటానికి కూడా ఈజీ ఉంటుంది అన్నమాట. యా, సీక్వెన్స్ లోనే ఉందండి. డైరెక్ట్ ఫస్ట్ మీకు నోట్ చేసి ఇన్స్టాలేషన్ ఉంటుంది మన డాక్యుమెంట్ లో. ఓకే. లేటర్ విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఇవి రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. సో మూడు కంప్లీట్ అయిపోయిన తర్వాత నోట్ చేసి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ లింక్ పంపించాను. సో ఐ థింక్ జ్యోతి గ్రూప్ క్రియేట్ చేస్తుంది ఈ రోజు. గ్రూప్ లో పోస్ట్ చేస్తాను నేను, సరేనా? షూర్ షూర్. సో విజువల్ స్టూడియోనే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఏం లేదు, రైట్? నోడ్ సీక్వెన్స్ డైరెక్ట్ ఫస్ట్ నోట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత విజువల్ స్టూడియో, తర్వాత కంపైలర్ సెటప్ చేయండి. ఓకే ఫస్ట్ విజువల్ అయినా పర్లేదు. ఓకే ఓకే. సో డూ కంప్లీట్ దీస్ యాక్టివిటీస్ this weekend. Tomorrow there is no class, okay? అనుష ఆల్రెడీ ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయింది. ఆల్రెడీ ఇంతకుముందు చేశాను నేను. సో మళ్ళీ ఏమన్నా మళ్ళీ చేయాలా అంటే రీ ఇన్స్టాలేషన్? ఏం అవసరం లేదు, ఒకసారి వర్షన్స్ చెక్ చేయండి సుధీర్. ఓకే ఓకే వర్షన్ కేటగిరీస్ సరిగ్గా పాపులేట్ అవుతున్నాయి అంటే ఎన్పిఎం ప్రాపర్ గా ఉన్నట్టే. ఇన్ కేస్ లేదు అంటే ఓకే గిట్ హబ్ రేపు డే 1 నుంచే చెప్తాను రామకృష్ణ, ఓకేనా? ఓకే అన్నీ అయితే వర్షన్స్ చూపిస్తున్నాయండి కమాండ్ ప్రొమైట్ లో. ఎస్, అన్ని వర్షన్స్ చూపిస్తుంటే దట్ ఈస్ ఫైన్, నో నీడ్ టు డూ. ఓకే, ఓకే ఓకే కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో ఇనిషియల్ గా మనం టైప్ స్క్రిప్ట్ ప్లే రైట్ ప్రాజెక్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్ రెండింటికి కూడా గిట్ హబ్ డే ఐ థింక్ ఫస్ట్ డే సెకండ్ డే లోనే చెప్పేస్తాను. సో గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్ పుష్ కమాండ్స్, మర్జ్ కమాండ్స్ అనేవి డైలీ పర్ఫామ్ చేస్తే మీకు హ్యాండ్స్ ఆన్ వచ్చేస్తుంది. ఓకే ఓకే ఎస్, థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ టుడేస్. లాస్ట్ క్వశ్చన్ Yeah, ఇది నా please go దగ్గర ahead. నోట్.js వర్షన్ 24.15 అని ఉంది. సో అది ఓకేనా లేకపోతే ఓకే అండి, ఓకే. సో ద లేటెస్ట్ వర్షన్ అయితే చాలు మనకి, ఓల్డ్ వర్షన్ కాకుండా. మీది 24 అంటే లేటెస్ట్, నా సిస్టమ్ ఇంకా 22 వర్షన్ ఉంది. ఓకే, లేటెస్ట్ దట్ ఈస్ వర్క్, అది వర్క్ అవుతుంది, ప్రాబ్లం ఏం ఉండదు. ఓకే ఓకే అనుష గారు ఈ డీటెయిల్స్ అంతా లైక్ వాట్సాప్ గ్రూప్ లో ఉంటుందండి, లేదంటే అడ్మిన్ షేర్ చేస్తారా మాకు? వాట్సాప్ గ్రూప్ లో పిన్ చేస్తానమ్మా నేను. షూర్ 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 అండి, థ్యాంక్ యూ. అండ్ అడ్మిన్ కూడా అడిగితే వాళ్ళు పంపిస్తారు. నేను ఫస్ట్ అయితే వాట్సాప్ గ్రూప్ లో పిన్ చేస్తాను. ఓకే, ఓకే. అనుష మనం ఇంటెలిజెంట్ కూడా యూజ్ చేస్తాము, ఓన్లీ విఎస్ కూడా? ఓన్లీ విఎస్ కోడ్ అండి. మ్యాక్స్ అన్ని ప్రాజెక్ట్స్ కి విఎస్ కోడే యూజ్ చేస్తారు, ఇంటెలిజే ఉండదు. లేదు అంటే ఏఐ ఐడిస్ ఉన్నాయి కదా, కర్సర్. మాక్సిమం ఈ మధ్య మార్కెట్ లో కర్సర్ అనేది ఎక్కువగా హైప్ వస్తుంది. సో కొన్ని ప్రాజెక్ట్స్ కి కర్సర్ ఏఐ యూజ్ చేస్తున్నారు. ఐడి వచ్చేసి చెప్తాను, బట్ బేసిక్ గా అయితే విజువల్ స్టూడియోనే. ఓకే, ఎందుకంటే మనకు అన్ని ఇంటిగ్రేషన్స్ కి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఓకే, అనుష npm install -playwright అండి. మీరు ప్లే రైట్ ఇన్స్టాల్ చేస్తున్నారా? లేదు లేదు, థర్డ్ కమాండ్ మర్చిపోయానండి. ఐ డి నాట్ నోట్ ఇట్ ఎనీవేర్. ఓకే, మన డాక్యుమెంట్ లోనా? ఫస్ట్ వచ్చేసి మనం ఇన్స్టాల్ చేసిన కమాండ్ ఏంటంటే టైప్ స్క్రిప్ట్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. npm install -g టైప్ స్క్రిప్ట్. ఓకే, ఓకే ఓకే తర్వాత టైప్ స్క్రిప్ట్ వర్షన్ చెక్ చేస్తాం. టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ అయిందంటే ఆటోమేటిక్ గా మనకి టిఎస్సి వర్షన్ కనిపిస్తుంది, కంపైలర్ వర్షన్. ఓకే ఓకే, ఇన్ కేస్ వర్షన్ కనిపించట్లేదు అంటే మన సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోకి వెళ్ళి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. పాత్ యాడ్ చేయాలి, ఎక్కడ ఎన్పిఎం ఉందా ఏంటి అనేది చెక్ చేసుకుని యాడ్ చేయాలి. ఓకే అండ్ నెక్స్ట్ ఎన్పిఎం ప్లేరైట్ కాదండి, టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. తర్వాత npm install -g tsx అన్నమాట. tsx అంటే ఎగ్జిక్యూటర్. ఓకే ఓకే, నెక్స్ట్ విజువల్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ ఈరోజు చెప్పాను కదా, console.log of welcome to TypeScript అని క్రియేట్ చేసి రన్ చేయడం, అంతే. ఓకే అండి, గాట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టీమ్. Thank you, team. Thanks to you all for today's class. We can connect Monday same time. Thank you. Bye-bye.